సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో చాలా చాలా విషాదకరమైనటువంటి ఇన్సిడెంట్ చెప్పుకోవచ్చు. చాలా చాలా బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్. ఎందుకంటే మాత్రం ఇక్కడ జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో చాలా వరకు చాలా రకాలుగా మనం చూసుకున్నట్లయితే మనకి తిరుపతిలో జరిగింది. మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రౌడెడ్ ప్లేసెస్, అంటే మనకి టెంపుల్స్లోనే ఇంతటి దారుణం అనేది జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ అనేది ఏం చేస్తుందో నాకైతే అర్థమైతే లేదు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఫోర్సెస్ ఏం చేస్తున్నారో అది అర్థమైతే లేదు. మరి ఒక ఇన్సిడెంట్ అనేది ఏం జరిగిందంటే మాత్రం సింపుల్గా ఎవ్రీ ఇయర్ మనం జరుపుకున్నటువంటి ఈ యొక్క సింహాచలం టెంపుల్లో చాలా వరకు చాలా మనకి హెవీగా మనం చూసుకున్నట్లయితే క్రౌడెడ్గా అయితే వస్తూ ఉంటారు. ఈ యొక్క టెంపుల్కి జాతర అనేది జరుగుతుంది. హెవీ క్రౌడ్ అనేది ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్ క్రౌడ్ అనేది ఉంటుంది. ఇసుకేస్తే రాలనంత మంది అంటారు చూసారా, ఆ విధంగా అయితే క్రౌడ్ అనేది ఉంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అటువంటి టైంలో ఆ లెవెల్లో మనకైతే ఈ యొక్క మనకి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడానికి అయితే వస్తారు. ఎందుకంటే మాత్రం ఇక్కడ శాండిల్వుడ్తోనైతే మనకి ఆ ఒక స్వామిని అయితే ఈ యొక్క ఎంటైర్ 365 డేస్ అయితే కవర్ చేసి అయితే ఉంచుతారు. ఇప్పుడు ఈ 30 తారీఖు ఏదైతే ఉందో ఈ యొక్క 30 తారీఖు రోజున, మార్చి 30 తారీఖు రోజున మనం చూసుకున్నట్లయితే చందనానికి సంబంధించినటువంటి అదులుతారు అనమాట. చందనోదం అని చెప్పేసి ఒక పూజ ఉంటుంది చూసారా, ఆ విధంగా అయితే చేసి ఈ యొక్క శాండిల్వుడ్ దాన్ని తీసేసి ఈయన ఒరిజినల్ మూర్తి ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనకి దర్శనం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాన్ని చూడడం కోసం చాలా వరకు చాలా రకాలుగా ఎక్కడెక్కడి నుంచో మనకి ఈ యొక్క టెంపుల్కి విజిట్ చేస్తూ ఉంటారు. చాలా వరకు చాలా రకాలుగా ఎన్నెన్నో కోరికలతోని ఎన్నెన్నో ఆశలతోనైతే ఈ యొక్క స్వామిని దర్శనం చేసుకోవడానికి కోసం అయితే క్రౌడ్ అనే వాళ్ళు వస్తూనే ఉంటారు. చాలా వరకు డివోటీస్ వీళ్ళు అందరూ కూడా వస్తారు ఈ యొక్క టెంపుల్కి, మనందరూ కూడా తెలిసిందే కదా. మరి ఈ యొక్క ప్లేస్లో మనం చూసుకున్నట్లయితే ఒక పెద్ద గోడ అనేది, ఒక 20 feet వాల్ అనేది విరిగి పడిపోయిందనమాట. అది కూడా సిమెంట్తోని తయారు చేసినటువంటి బ్రిక్స్తోని కట్టినటువంటి వాల్ అనేది విరిగిపోవడం అనేది జరిగింది. ఏం జరిగింది అంటే మాత్రం పొద్దుగాల మనం చూసుకున్నట్లయితే హెవీ క్రౌడ్ అనేది ఉంటుంది. చందనోదనం అంటే మాత్రం అది పొద్దునే జరుగుతుంది కదా ఒక కార్యక్రమం అనేది. అయితే ఈ యొక్క జరిగినటువంటి టైం ఏదైతే ఉందో పొద్దున మనకి చూసుకున్నట్లయితే హెవీ రెయిన్, అదేవిధంగా చూసుకున్నట్లయితే గాడుపులు చాలా వరకు అయితే వీస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళకు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏవైతే సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళకు కూడా ఏర్పాటు చేసినటువంటి టెంట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు అవన్నీ కూడా కుప్పకూలిపోయి పడిపోయాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మరి ఇక్కడ ఏదైతే మన ఎంట్రన్స్లో ఒక టికెట్కు సంబంధించినటువంటి కౌంటర్ అయితే ఉంటుంది ఈ టెంపుల్ ఎంట్రన్స్లో, అది కౌంటర్ అనేది రీసెంట్గా బిల్డ్ చేసినటువంటి ముచ్చట, 20 days బ్యాక్ బిల్డ్ చేసినటువంటి ముచ్చట అనమాట. ఇది 300 రూపీస్కి సంబంధించినటువంటి టికెట్ కౌంటర్ అంట. ఇది రీసెంట్గా బిల్డ్ చేశారు. ఈ యొక్క వాల్ కూడా రీసెంట్గా బిల్డ్ చేసిందే, కంప్లీట్గా రీసెంట్గా బిల్డ్ చేసినటువంటి కన్స్ట్రక్షన్ అనేది ఇప్పటికి కూడా అది అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. అయితే ఈ హెవీ గాలులు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ యొక్క కన్స్ట్రక్షన్లో ఉంది కదా, దీని కిందికి ఎప్పుడైతే వాటర్ అనేది ఎప్పుడైతే బాగా హెవీగా వచ్చాయో అది కూడా అంతా కూడా అక్కడ ఉన్నటువంటి మట్టి కూడా మొత్తం నాని ఆ ఒక గోడ అనేది రీసెంట్గానే బిల్డ్ చేశారు. అంత స్ట్రాంగ్ అయితే ఉండదు, కూలిపోయి అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పడిపోయి అక్కడ అయితే ఒక 8 మంది, అంటే దానికి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇమీడియట్గా మనకైతే 7 అయితే మరణించడం అయితే జరిగింది. ఇక మరి హాస్పిటల్కి తీసుకుపోయిన తర్వాత ఒకరైతే చనిపోవడం అయితే జరిగింది. ఇంకా హెవీగా ఇంజురీస్ అవి ఇవి ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా మరి ఈ యొక్క డెత్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు అయిపోతుందని చెప్పేసి మనకైతే తెలీదు. మరి ఈ యొక్క కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నప్పుడు అంటే ఈ యొక్క హెవీ క్రౌడ్ అనేది వస్తుంది అని చెప్పేసి తెలుసుకున్నప్పుడు ఇది అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది కదా, ఈ యొక్క వాల్ కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే బేస్ ఏదైతే ఉందో అది కన్స్ట్రక్షన్లోనే ఉన్నప్పుడు ఈ హెవీ క్రౌడ్ అనేది వస్తుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది పోలీసులకు లేదా, పోలీసులు అనే వాళ్ళు అక్కడ మనకి సెక్యూరిటీ ఫోర్సెస్ అనేవి లేవా, అక్కడ వాలంటరీగా చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేరా? ఎందుకు ఎప్పుడు కూడా ఏదో ఒక సమ్ సెక్యూరిటీ రీజన్సో లేకపోతే ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గరనో ఎక్కడో అక్కడ తిరుమలలో కూడా చూసుకున్నట్లయితే టికెట్ కౌంటర్ దగ్గరనే మనకి ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి జరిగింది. చాలా వరకు ఒత్తిడి, ఎప్పుడు చూద్దాం అంటే మనలో మనమే అది క్రౌడెడ్గా ఉన్నప్పుడు, చాలా హెవీగా ఉన్నప్పుడు పోవాలి, తొందర అది కావాలి ఇది కావాలని చెప్పేసి చాలా వరకు ఒత్తి హెవీ క్రౌడ్ అని ఉన్నటువంటి టైం అది. హెవీ క్రౌడ్ అని ఉన్నప్పుడు చాలా వరకు ఏం చేస్తారు, ఎప్పటికైనా ఒకటేసారి ఇష్టపెడతారు కదా, అవునా కదా? ఒక్కసారి ఇష్టపెట్టేసరికి ఏమవుతుందంటే
ఒత్తిడి, ఊపిరి కూడా ఆడినటువంటి టైం అయితే వస్తుంది, తొక్కిసలాట అనేది జరిగేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ సింహాచలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో తొక్కిసలాట కాదు, వాళ్ళ కింద మడ్లో హెవీగా మనకి అది నీరు చేరి అది లూజ్ అయిపోయి బ్రేక్ అయిపోయింది. ఆ వాళ్ళ మీద మనం వాళ్ళ మీద మనం చూసుకున్నట్లయితే క్రౌడ్ అనే వాళ్ళు ఉన్నారు, క్రౌడ్ మీద పడిపోయింది. అది అర్థం చేసుకోవాల్సినటువంటి ముచ్చట. ఇప్పుడు ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫోర్సెస్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఏం చేస్తున్నారు? అది రీసెంట్గానే కన్స్ట్రక్ట్ అయింది, దానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ ఏమైనా తీసుకున్నారా? తీసుకోలే. ఎందుకు మరి? హెవీ క్రౌడ్ వస్తారు అని చెప్పేసి తెలుసు కదా, మరి తెలిసినప్పుడు కూడా ప్రికాషన్స్ అనేవి ఎందుకు తీసుకోలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి అక్కడ కొంతమంది అంటే లైక్ అక్కడికి వచ్చారు, దానికి రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి చేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ అది కాకుండా దీనికి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉండవా? నాకు అర్థం కాక అడుగుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే ఎందుకు అంచనా వేయలేకపోతున్నారు? ముందే ఎందుకు దాన్ని అడ్డుకోలేకపోతున్నారు? క్రౌడ్కి ఎందుకు ఆ ఒక ఫెసిలిటీస్ అనేవి తీసుకురాలేకపోతున్నారు? ఒక జాతర జరుగుతుందన్నప్పుడు చాలామంది క్రౌడ్ అనేవి వస్తారు, చాలామంది వరకు వస్తారు అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నప్పుడు మినిమం ప్రికాషన్స్ అనేవి తీసుకోకపోతే ఎలా? ఎందుకు మరి? అక్కడ ఉన్నటువంటి ఫోర్సెస్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఏం పీక నీకు ఉన్నారా అని అడుగుతున్నాను నేను. డీటెయిల్గా చెప్తున్నా కదా, వాళ్ళు చేసేటువంటి పని వాళ్ళు చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు, అది వేరే ముచ్చట. కానీ మినిమం ప్రికాషన్స్, ఇది రీసెంట్గా బిల్డ్ అయింది, దీన్ని కాస్త జాగ్రత్తగా ఉండని చెప్పేసి మీరు అక్కడ చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు ఉన్నదా లేదా? అది కూడా లేదు. మినిమం కామన్ సెన్స్ కూడా మీరైతే మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. తిరుమలలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా ఇస్తుంటుంది. మినిమం ప్రికాషన్స్ అనేవి ఎందుకు తీసుకోలేకపోతున్నారు? తొక్కిసలాట జరుగుతుందని తెలుసు, హెవీ క్రౌడెడ్ అనే వాళ్ళు వస్తారని కూడా తెలుసు, వస్తారని. ఎప్పుడు లేనంత క్రౌడ్ వస్తుందా అని చెప్పేసి అంతనా కాదు కదా. ఎప్పటికీ కూడా క్రౌడ్ అనే వాళ్ళు ఉంటారని కూడా తెలుసు కదా మనకి. ప్రతిసారి కూడా హెవీ క్రౌడ్ అనేది వస్తారు ఈ పండుగల టైంలో అని చెప్పేసి మన అందరికీ కూడా తెలుసు కదా. హెవీగా మనకి ప్రజల ద్వారా వచ్చినటువంటి రెవెన్యూ అయితే కావాలి, అంతేగాని ఇటువంటి ప్రికాషన్స్ తీసుకోవడానికి కోసం మాత్రం మీరు వెనుకడిగిస్తున్నారు. ఎందుకు? ప్రభుత్వం అనేది లోపం మీద 100% చెప్తున్నా. ప్రభుత్వం అనేది ఇక్కడ లోపం. జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మీరు అమౌంట్ అనేది పే చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిలో 8 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సడన్ అమౌంట్ అనేది పే చేస్తున్నారు. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా దీని మీద యాక్షన్ అనేది తీసుకుంది, దాని మీద కొంత అమౌంట్ అనేది ఇస్తుంది. అమౌంట్ డస్ నాట్ మ్యాటర్ బ్రో. ప్రాణాలు పోయినట్లయితే అక్కడ అమౌంట్ అనేది వాళ్ళని రికవర్ చేస్తారా అని నేను అడుగుతున్నా. అమౌంట్ అనేది రికవర్ చేస్తుందా వాళ్ళని? ముందే ఎందుకు ప్రికాషన్స్ అనేవి తీసుకోరు? అదే అమౌంట్, వాళ్ళకి ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో దాంతోనే ఇక్కడ ప్రికాషన్స్ అనేవి తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ ఖర్చు అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఎందుకు ఇంత ప్రికాషన్స్ అనేవి తీసుకోకుండా ఉంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాక అడుగుతా. ఇంకొక నెక్స్ట్ లెవెల్ థింగ్ ఏంటంటే ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, హెవీ క్రౌడెడ్గా ఉన్నప్పుడు మనలో మనమే ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, హెవీ క్రౌడెడ్ ఉన్నప్పుడు మనలో మనమే సింగిల్ లైన్ అనేది ఎప్పుడూ కూడా తొక్కిసలాట జరగకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. వాళ్ళు చెప్పే విధంగా చెప్పుండొచ్చు, లేకపోతే ఇంకో విధంగా చేసి ఉండొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఫోర్సెస్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, తొక్కిసలాట జరుగుతుంది, వద్దు మీరు ఇలా లైన్లో నిల్చోండి, ఇంత క్రౌడ్ ఉన్నారు కదా, కాస్త ఆగి నెమ్మదిగా ఉండండి అని చెప్పేసి చెప్పుండొచ్చు. కానీ ఇక్కడ అదేదైతే ఉందో అంటే లైక్ అది ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకైతే అర్థమైతే లేదు. ఓపెన్ చేయడం, మినిమం కథ పోవడం, అలా ప్యాక్ అవ్వడం, అయిపోవడం. ఇది కాదబ్బా నన్ను అడిగితే. మనలో కూడా మనకి ఒక సెల్ఫ్ అది ఆలోచన ఉండాలా. ఎంత ఊపిరి ఆడకుండా కూడా అందులోనే ఉంటాం. ఫ్రీ అవ్వాలంటే మాత్రం అవ్వలేం. ఎంత ఫ్రీ అవ్వాలనుకున్నా కానీ అవ్వలేం. మొత్తం దగ్గరికి ఒత్తుడు, ఈ కథలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందులో ప్రెగ్నెంట్ లేడీస్ వస్తారు, వాళ్ళ కోసం ఏమైనా సపరేట్ ఏదైనా తీసుకున్నారా? ప్రికాషన్స్ తీసుకోలే. ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ వస్తారు, ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వస్తారు, వాళ్ళ కోసం ప్రికాషన్స్ ఏమైనా తీసుకున్నారా? తీసుకోలే. మరి ఇటువంటి పరిస్థితులనే ఉన్నప్పుడు హెవీ క్రౌడెడ్ అనేది కంపల్సరీ వస్తారు అని మీకు తెలిసి కూడా ప్రికాషన్స్ అనేవి ఎందుకు తీసుకోవట్లేదో నాకైతే అర్థమవుతుంది. తనకు డబ్బులు రావా, ఇంకోటి రాదా నాకైతే అస్సలు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ గోడ కూలిపోయి చనిపోయింది 7 కావచ్చు, ఇంకా అది డెత్ అనేది పెరగవచ్చు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాణాలని తీసుకురాగలుగుతాము మనం? తీసుకురాలేం కదా. ఈ ఇన్సిడెంట్లో జరగక ముందే మనం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలి కదా. అవి ఎందుకు తీసుకోవట్లేదు? ముందే ఎందుకు అంచనా వేయలేకపోతున్నారు మీరు? నేను అడుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జాతర జరుగుతుంది అని చెప్పేసి అంచనా ఉన్నప్పుడు, అంటే లైక్ ఒక పెద్ద జాతర జరుగుతుంది, ఒక తిరుమల లాంటి ప్లేస్లోనే మనకి దైవ దర్శనం కోసం చాలా వరకు క్రౌడ్ అని వస్తారు అని చెప్పేసి ముందే తెలుసు. మనకు తెలిసినప్పటికీ కూడా మనం ప్రికాషన్స్ తీసుకోవట్లేదు అంటే మాత్రం ఇక్కడ ఎవరిది లోపం అవుతుంది? గవర్నమెంట్దా, లేకపోతే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్కి సంబంధించినటువంటి ఇక్కడ కమిటీదా, ఈ టెంపుల్కి సంబంధించినటువంటి కమిటీదా? చెప్పండి, మీరే చెప్పండి. హెవీ క్రౌడ్ అనేది వస్తారు అని చెప్పేసి మనకు తెలుసు. వస్తారని తెలిసినప్పటికీ కూడా ప్రికాషన్స్ అనేవి, మినిమం ప్రికాషన్స్ అనేవి తీసుకోకపోతే ఎలా నాకు చెప్పండి. ఎప్పట్లాగానే వస్తారు పోతారు, ఎప్పటికీ ఒకేలా ఉండదు కదా. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, ఇంకోసారి జరగదని చెప్పేసి నమ్మకం ఏంది? నాకు అర్థం కాకడుతా. ఎప్పటికప్పుడు ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. ఎప్పటికప్పుడు దేనికి దానికి అప్డేట్ అవుతూనే ఉన్నాం కదా. ఇంత టెక్నాలజీ వచ్చింది అయినా కూడా మీరు ఇంకా కూడా అలానే ఉంటామంటే మాత్రం ఎందుకు? నాకు అర్థం కాక అడుగుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుళ్ళ మీద మీరు సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉందో దాన్ని గుళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీకు ఎందుకు అంత ఆదా అయిపోతుందో నాకైతే అస్సలు అర్థమవుతలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మాటలు వస్తాయి కదా, మరి మంచి మంచి మాటలు వస్తాయి కదా, మరి తీసుకునే ఇప్పుడు దాని ద్వారా వచ్చినటువంటి అమౌంట్ కావాలి. మీరు భక్తులకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేయరు. ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఒక విధంగా, అదే విధంగా చూసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ లేడీస్కి ఒక విధంగా, మిగతా పీపుల్స్కి ఒక విధంగా మీరు ఎందుకు ప్రికాషన్స్ అనేవి తీసుకోలేకపోయారు అని చెప్పేసి నేను అడుగుతాను. ఇప్పుడు దానికి సంబంధించిన హెవీ క్రౌడ్ ఉంది, క్రౌడ్ వస్తుందని కూడా తెలుసు, ఒకరోజు ముందే అంచనా వేసుకుని ఉండుంటారు. ఉన్నప్పటికీ కూడా మీరు ఇటువంటి ప్రికాషన్స్ అనేవి తీసుకోకపోతే ఎలా? ఆ గోడం అది ఒక 20 days బ్యాకే ఒక వాళ్ళని నిర్మించాము, దీని కింద జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఒక మినిమం ఒక చిన్న అనౌన్స్మెంట్ అనేది చేయలేకపోయారా? లేదు, ఫెయిల్ అవుతూనే ఉంది. ఎన్ని టెంపుల్స్లో మీరైతే ఈ విధంగా చేస్తారు? మరి దీని మీద చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మనం కూడా దీని మీద అవగాహన రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వాళ్ళు చెప్పారో మనకి సంబంధం లేదు, కానీ హెవీ క్రౌడెడ్ ఉన్నప్పుడు మాత్రం మనమైతే ఆ టెంపుల్కి వెళ్ళకపోవడమే మంచిది. ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో అప్పుడే వెళ్ళడం మంచిది. 100% చెప్తున్నాను. ఎందుకంటే మాత్రం ఆ తొక్కిసలాటలో అక్కడ ఉన్నటువంటి మనుషులు ఇరుక్కుపోయి అందులోనే ముందుకు పోవాలని చెప్పేసి ఏదో అక్కడికి పోయి ఏదో దర్శనం కాదని చెప్పేసి అనుకోవడం, ఇంకోటి అనుకోవడం. ప్రతి ఒక్కరికి దర్శనం దొరుకుతాయా? నువ్వు ఇయ్యాలైనా దొరుకుద్ది, రేపు అయినా దొరుకుద్ది భయ్ దర్శనం. ఒకటేసారి అది అయిపోతుంది ఇది అయిపోతుంది అంటే ఎలా? నాకు అర్థం కాక అడుగుతా. మనది కూడా తప్పైతే ఉంది కదా. అక్కడ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మనం కూడా తీసుకోవాలి కదా. అవగాహన అనేది మనకు కూడా ఉండాలి కదా. కానీ ఆ టైంలో మనం ఏం చేస్తామంటే దారి దొరికితే చాలు, సందులో దొరికితే ఇరుకుదాం, అందులో కొట్టుమిట్టాడుతూ ఊపిరాడక ఆయాసం అనేది వస్తుంది. అందులోనే మనమైతే కోమాలోకి వెళ్ళే ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలంటే నీ యొక్క సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. అక్కడ ఎవరైతే డిపార్ట్మెంట్ ఉందో అక్కడ ఒక కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. హెవీ క్రౌడ్ అనేది ముందు వస్తున్నారని తెలుసు. ఒక రోజు ముందో లేకపోతే ఒక 10 రోజుల ముందో మనకైతే తెలుసు కదా హెవీ క్రౌడ్ అనేది ఉంటుందని చెప్పేసి. మరి దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ అనేవి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ టెంపుల్, ఇదైనా కాదు ఎనీ కైండ్ ఆఫ్ టెంపుల్, తిరుపతి అయినా, ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ అయినా, ఈ యొక్క టెంపుల్ అయినా, ఇంకొక టెంపుల్ అయినా, ఏ టెంపుల్ అయినా కానీ ప్రికాషన్స్ తీసుకోలేకపోతే మాత్రం ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి జరిగే ఛాన్స్ అనేవి కనిపిస్తున్నాయి. అది 100% చెప్తున్నాను. లేదు అది అలానే ఉంటుంది, మేము అలానే దోసుకుంటాం, ఇట్లనే ఇస్తామంటే మాత్రం కుదరని పని. ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. కనకదుర్గమ్మ టెంపుల్స్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా మీకు అయితే గుర్తుండే ఉంటుంది. 2014లో అప్పుడెప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్. అది చాలా లాంగ్ గ్యాప్ జరిగినటువంటి ఇన్సిడెంట్. మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ అనేవి తీసుకోండి, ఇలా పోండి అని చెప్పేసి నేను చెప్పడం కాదు భయ్యా. మీకు తెలివి లేటు నేను అర్థం కాకడుగుతా. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది, ఈ పైసలు ఇస్తామని చెప్పేసి అంటే పైసలు ఇచ్చడం మ్యాటర్ ముచ్చట పక్క పెట్టు. వాళ్ళకు ఇప్పుడు ఆ ప్రాణాలని మనం తీసుకొని రాలేం కదా. ముందే ప్రికాషన్స్ అనేవి తీసుకొని ఉంటే అయిపోయేది ముచ్చటం. వాళ్ళు సేఫ్గా ఉండేవాళ్ళు కదా. లేదు,
అయిపోయింది. మరి ఇచ్చిన ముచ్చట అయితే మీకు ఈ యొక్క ఇన్సిడెంట్ మీద మీరేమని చెప్పేసి అంటారు, మీకు ఒపీనియన్ ఏందని చెప్పేసి లెట్స్ కింద కామెంట్ చేయండి. మరి వీడియోకి లైక్, ఛానల్కి సబ్స్క్రైబ్, పక్కన వచ్చిన బెల్ వచ్చేసి ఆల్ మీద టాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, శ్రీ బాయ్.